ఆలోచనలు నిరంతరంగా వస్తూ ఉంటాయి, రానియండి. ఆలోచనలతో ప్రయాణం చేయవద్దు, ఆలోచనలో లీనమవద్దు. కొద్దిసేపటికి ఆలోచన రైతాస్థితి వస్తుంది. చక్కని పచ్చని చెట్ల మధ్య ఒకే ప్రదేశాన్న ఒకే సమయాన్ని చేసేటువంటి ధ్యానం చాలా ఈజీగా ఉంటుంది, అధిక లాభం పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలను కూడా ధ్యానం ద్వారా దూరం అవుతాయి. కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఐ సఫర్ విత్ దిస్ ప్రాబ్లం అని ఏదైతే మీ శరీరంలో మనసు బాధపడుతుందో దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఐ యామ్ ఏ హ్యాపీ, ఐ యామ్ ఏ హెల్దీ అనేటువంటి భావన తీసుకుంటూ ఉండండి. మానసిక ఒత్తిడి, పని వల్ల ఒత్తిడి కలిగేటువంటి ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. దానిపైన మనసు